యుద్ధం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాక్ డ్రిల్తో ప్రజలకు అవగాహన కల్పించిన కమిషనర్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఏర్పడ్డ యుద్ధ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య కోరారు. సామర్లకోటలో యుద్ధ పరిస్థితులపై మాక్ డ్రిల్ నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ కనకరాజు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, పహల్గామ్లో మనకి ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో దానికి ప్రతీకారంగా మనం ఉగ్రవాదాన్ని నశింపచేయడానికి మన దేశం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కార్యక్రమం మొదలుపెట్టింది. దానికి సంబంధించి మనకి కూడా ఉగ్రవాదం నుంచి ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పి దాని మీద ప్రజలు ఆ సమయంలో సమయంలో ఎలాగ స్పందించాలి అని చెప్పి చిన్న అవగాహన కార్యక్రమం ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి నాకు తెలిసి అందరూ ఇక్కడ ఉన్నారు, మంచి గ్యాదరింగ్ అయ్యారు. సో మెయిన్ ఏంటంటే ఎవరు ఫస్ట్ మన డిస్ట్రిక్ట్కి వచ్చే వైమానిక అంటే ఎయిర్ స్ట్రైక్స్ అనేది ఒక అన్అర్బన్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ టైంలో మీరందరూ మొదటగా పాటించాల్సింది ఏంటంటే భయానికి గురి కావద్దు, ఎవరు ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే భయమే ఆ ఉగ్రదాడి కన్నా భయమే మనకు పెద్ద శత్రువు. సో అప్పుడు మనము చాలా సమయస్ఫూర్తిలో ఉంటే ఏమైనా మనం ఎదుర్కోగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయంలో ఎవరు ఓపెన్ ఈ వైమానిక దాడులు ఏదైనా జరుగుతుంటే అటాక్ జరిగినప్పుడు ఎవరు ఖాళీ ప్రదేశాల్లో ఉండకూడదు. ఎప్పుడు ఏదైనా రూమ్ కింద ఉండాలి. సో ఈ ఇల్లు అనేది సురక్షితమే కాకపోతే మన మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయిలో అందరికీ మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. మేము అఫీషియల్గా ప్రతిసారి ఇలా ఒక అలాంటి సందర్భం వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము. సో అలాంటి ప్రేయర్ సెంటర్స్కి రావాలి. అందరూ మరి సురక్షితమైన ప్రాంతంలో ఒక రూమ్ కింద ఉండడానికి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకి ఉగ్రదాడి వస్తుంది అని చెప్తుంటే కంపల్సరీ ఒక సైరన్ లాంటివి అలాంటివి వార్నింగ్ సిస్టమ్ ద్వారా మేము మిమ్మల్ని అలర్ట్ చేస్తాము. ఆ టైంలో ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తము మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ, లైట్స్ కానీ అన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి అండ్ విండోస్ క్లోజ్ చేయాలి. ఇది ఎందుకంటే మనకి మన శత్రువులకి టార్గెట్ అవ్వకుండా ఉండడానికి ఈ కార్యక్రమం అనేది మనం చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత కూడా మనకి ఇంకొక డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ ఫైట్ చేసినప్పుడు మనము పడుకుని ఉంటేనే మనకి బాంబు స్ట్రైక్ నుంచి మనము గాయపడడానికి ప్రమాదం తీసుకోవడం అవుతుంది. అది కూడా మీకు తర్వాత మనకి డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. సో ఏదేమైనా ప్రతి ఏదైనా మనకి యుద్ధం కానీ ఉగ్రవాదం కానీ లేదా ఏదైనా దాడి చేస్తే ప్రతి ఓన్లీ గవర్నమెంటే కాదు, మనకి బోర్డర్లో సైనికులు ఎలా ఉన్నారో మనము ప్రతి ఒక్కరు సైనికులుగా మనం ముందుండి మన అందరినీ, ఇది ఫ్యామిలీ కాదు, లేకపోతే సొసైటీ కాదు, రిలేటివ్స్ కాదు, అందరూ మన ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం రక్షించడానికి మనం అంతా చేయాల్సిందిగా నేను ఒక సివిల్ డిఫెన్స్ అంటాం. దీన్ని రక్షణగా మనం ఏర్పడి ప్రతి ఒక్కరిని మన తోటి వారిని రక్షించే కార్యక్రమంలో మనం పాటిస్తాం అవ్వాలి. అండ్ అందరికీ నేను ఏంటంటే ప్రతి ద్వారా కానీ లేకపోతే పాలిటిక్స్ ద్వారా కానీ గవర్నమెంట్